కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో సమ్మిట్ గ్రాండ్ సక్సెస్, దాదాపుగా అటు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దిశగా అడుగులు వేస్తున్నాం. అండ్ నిన్న మనం చూసాం అది విజన్ 2047 డాక్యుమెంట్ ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కాబట్టి ఓవరాల్ గా దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? ప్రతి రాష్ట్రం కూడా పెట్టుబడుల్ని ఆకర్షించి ఉపాధి కల్పించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నమాట వాస్తవం. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటే, గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా అంటే నూతన ఆర్థిక విధానాల పేరుతోటి అమలు జరుపుతున్నటువంటి పాలసీలలో భాగంగా కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పరిశ్రమలు, వాణిజ్యంలో పెట్టుబడులు పెట్టకూడదు. కొన్ని అవి కూడా రక్షణ రంగానికి చెందినటువంటి కొన్ని సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలి. వాటిని కూడా వీలైనంత మేరకు ప్రైవేట్ రంగానికి అప్పగించాలనేటువంటి పాలసీని గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో అధికారంలో ఎవరున్నా, కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే ఎన్డీఏ వాజ్పేయి గారు ఉన్నా, లేదా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎవరున్నా పాలసీ అమలు జరుగుతుంది అదే. అందుకని ప్రైవేట్ రంగం, అదేవిధంగా ఇతర విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి కల్పించాలనేటువంటి ధోరణి పెరిగింది. ఉదాహరణకు గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇప్పటికి దాదాపు 10 వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు నిర్వహించారు. దానిలో చూస్తే ఒక్కొక్క సదస్సులో 50 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు ఈ విధంగా ఎంఓఈస్ కుదుర్చుకున్నారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 1.5 కాలంలోనే 17 లక్షల కోట్ల మేరకు మేము మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి కొనసాగింపుగా తెలంగాణలో ఇప్పుడు 5,75,000 కోట్లు అవగాహనలు కుదిరాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ప్రయత్నం మంచిదే, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచిదే. కాకపోతే ఆచరణ ఎంత మేరకు అనేటువంటిదే ప్రశ్న. ఉదాహరణకు గుజరాత్ అంటే ఇటువంటి వాటిలో గుజరాత్ ముందున్నది ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్స్ లో. 2019 వరకు అంటే మీడియాలో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు చెప్తున్నాను, 2019 వరకు గుజరాత్ లో 58,000 చిల్లర మెగావాట్లకి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆచరణ రూపొందాల్చింది 6,800 మెగావాట్లు మాత్రమే. అందువలన అవగాహన ఒప్పందాలు వేరు, ఆచరణ వేరుగా అనేది అనేక రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 19 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్తే ఆచరణ దాల్చింది 1,50,000 కోట్లకు మించి లేదనేది తర్వాత వెల్లడే. నేను మాత్రం తక్కువే ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా 19 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని చెప్పేసి ఆయన ప్రభుత్వం కూడా చెప్పింది. మరి దానిలో ఎంత మేరకు రియలైజ్ అయ్యి ఏమిటనేటువంటిది ఇప్పుడున్నటువంటి మళ్ళా చంద్రబాబు నాయుడు సర్కారు చెప్పాలి. ఇది కూడా అంతే. ఒక్క నిమిషం, ఇది కూడా అంతే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో దావోస్ లేకపోతే ఇతరత్ర హడావుడి చేసి పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఇంతవరకు అవి ఏ స్టేజ్ లో ఉన్నాయనేటువంటిది రాష్ట్ర ప్రజానికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు ఒక విధంగా చెప్పాలంటే. అందువలన ఇప్పుడు ఈ ఒప్పందాల యొక్క స్వభావం ఏంటి, లేదా గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి, నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో మీడియాలో ఒక అంశం ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు మేము పెద్ద ఎత్తున మా హయాంలో కూడా సాధించాం, మేము అవగాహన కుదుర్చుకున్నాం అన్నారు. అందుకని వాళ్ళు ఎంత రియలైజ్ అయినటువంటి దాన్ని అడిగితే మా దగ్గర అంకెలు ఎందుకుంటాయి, ప్రభుత్వం దగ్గర అంకెలు ఉంటాయి, ప్రభుత్వాన్ని చెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ మీద వాళ్ళు నెపాన్ని నెట్టారు. అందుకని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆయన హయాంలో 2 ఏళ్ల నుంచి జరిగినటువంటిది, తాజాగా జరిగినటువంటిది,
అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అంటే 2014 నుంచి జరిగినటువంటి ఒప్పందాలు, ఆచరణ, వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే రాష్ట్ర ప్రజానీకానికి ఒక అవగాహన ఉంటది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి